హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గార్డెన్ వేస్ట్తో, కిచెన్ వేస్ట్తో, మట్టితో మందార మొక్కను నాటుకుందాము. మందార మొక్కను నాటుకోవడానికి 100 రూపాయల టబ్బు తీసుకున్నాను. అడుగు భాగంలో గడ్డేసానండి. ఇప్పుడు మనం నాటుకునేది ఈ మందార మొక్క. ఇది నేను కొమ్మలు వేసానండి, 5 కొమ్మలు వేసాను. ఇది ఎర్రని మందారం, నిండు రెడ్ కలర్ అండి, రెక్క మందారం. 5 కొమ్మలు వేసాను, 3 కొమ్మలు వచ్చాయండి. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో 3 కొమ్మలు. ఈ 2 కొమ్మలు రాలేదండి, చూద్దాము వస్తాయో రావో. ఇప్పుడు ఇవి నాటుకుందాము 100 రూపాయల టబ్బులో. అడుగున పచ్చగడ్డేసాను, మట్టి పోస్తున్నా. మట్టిని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇవి శనక్కాయ పొట్టు అండి, ఇవి ఎండిపోయిన ఆకులు, ఇవి కూడా వేసుకుందాము. మనకి ఏవైనా కంపోస్ట్ అయిపోతాయి ఈజీగా. ఇప్పుడు గడ్డి వేసుకుందాము. ఇలా నింపుకుంటే మనకి మట్టి తక్కువ పడుతుందండి, మొక్కకి కంపోస్ట్ అవుతుంది, హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మొక్క. ఇప్పుడు మట్టి పోసుకుందాము. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఈజీగా అవుతుందండి, కంపోస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. అందుకని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఏది వేసినా కానీ అది గట్టిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ మొక్కని తీద్దామండి. తీసి పెట్టి చూసి అప్పుడు వేసుకుందామండి మట్టిని. ముందు మొక్కని పెట్టి చూద్దాం. ఇది కూడా తీసేద్దామండి, ఎండిపోయిన కొమ్మని. ఇది ఎలాగో రాదు ఇంకా. మనం 5 కొమ్మల్లో 2 కొమ్మలు పోయినాయి, 3 కొమ్మలు ఉన్నాయి. ఇవి 3 మొక్కలు అవుతాయండి మనకి.
మనం ఇప్పుడు చుట్టూ కిచెన్ వేస్ట్ వేసుకుందాము. మనము శనగ తొక్కలు, ఎండిపోయిన ఆకులు, పచ్చగడ్డి వీటితో నింపుకున్నామండి సగం వరకు. ఇప్పుడు కిచెన్ వేస్ట్తో నింపుకుందాము. చుట్టూ వేస్తున్న బొప్పాయి తొక్కలు. మొక్క ఏమీ డిస్టర్బ్ కాదండి ఈ బొప్పాయి తొక్కలకి. మొక్క హెల్దీగా పెరుగుతుంది. మనకి మొక్క నిండా పూలు వస్తాయి ఇలా నింపుకోవటం వల్ల. చుట్టూ వేస్తున్నా. ఇంకా మనం మొక్కకి కంపోస్ట్ కూడా ఇచ్చే పని లేదండి. ఎంత ఇస్తున్నామో చూడండి మనం మొక్కకి కంపోస్ట్ ఎన్ని రకాలు ఇస్తున్నామో. ఇప్పుడు చుట్టూ మట్టి పోసుకుందాము. ఇలా చుట్టూ పోసుకోవాలి. మట్టి కలుస్తుంది కాబట్టి ఈజీగా అయిపోతుందండి బొప్పాయి తొక్క కంపోస్ట్. మొక్కకి మంచి పోషకాలు అందిస్తుంది బొప్పాయి వేస్ట్. ఇప్పుడేనండి కొమ్మల్ని నాటుకోవాలి మనం. ఇంకా 2 నెలలే టైం ఉంది మనకి ఛాన్స్ కొమ్మల్ని నాటుకోవడానికి. మొక్క చూడండి అసలు డిస్టర్బ్ అవ్వలేదు, చక్కగా పెట్టాం మనం. ఇంకా మొక్కకి ఏం డిస్టర్బ్ అవ్వదండి మొక్క. ఇంక ఈజీగా కంపోస్ట్ అయిపోతాయండి మనం వేసినవన్నీ. బొప్పాయి తొక్కలు వేసాను, తర్వాత మట్టి వేసానండి. గట్టిగా ప్రెస్ చేశాను. చూడండి ఎంత గట్టిగా ప్రెస్ చేశాను. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ గడ్డి వేస్తున్నా మళ్ళీ. ఇలా చేయకపోతే మనకి మట్టి చాలా ఎక్కువ పడుతుందండి. మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాము ఎక్కువ మట్టిని. అందుకని మట్టి తక్కువ పట్టిద్ది, మనకి కంపోస్ట్ ఇచ్చే పని ఉండదు 5-6 నెలల దాకా. టెర్రస్ మీద బరువు ఉండదు. చూసారండి ఇలా పెడుతున్నాను గడ్డిని. ఇలా పెట్టుకోండి మీరు కూడా. మీ దగ్గర ఏ వేస్ట్ ఉన్నా పర్వాలేదండి, ఏ వేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం గడ్డి తీసుకొస్తా. ఇలా చుట్టూ నింపుకోవటం ఇదొక పద్ధతి అండి. మనం రకరకాలుగా నింపుకోవచ్చు టబ్బుని. మనం నచ్చినట్టుగా నింపుకోవచ్చండి. మనకు నచ్చినట్టుగా ఎలా నింపుకున్నా కూడా మొక్కకి పోషకాలు అందుతాయి బాగా.
మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. పువ్వులైతే మొక్క నిండా వస్తాయండి ఇలా నింపుకోవటం వల్ల. మనకి ఎక్కువ శ్రమ ఉండదండి, కంపోస్ట్ ఇచ్చే పని ఉండదు, టెర్రస్ మీద బరువు ఉండదు. మొక్క నిండా పూలు వస్తాయి మనకి. మట్టి తక్కువ పడుతుంది కాబట్టి బరువు ఉండదండి కుండి. మనం ఎక్కడికి కావాలన్నా అక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు, తీసుకెళ్ళచ్చు. మనమే ఈజీగా లేపొచ్చండి పైకి. మనం 2 బొచ్చెలు కూడా పోయామండి మట్టిని. నేను టబ్బు మొత్తం కిచెన్ వేస్ట్తో, పచ్చగడ్డితో, శనగ పొట్టుతో, ఆకులతో, ఎండిపోయిన ఆకులతోనే నింపుతున్నానండి. మీరు చూస్తున్నారు కదా, ఇలా నింపుకోవాలి. టబ్బు నిండా పెట్టేస్తున్నాను పచ్చగడ్డిని. ఇంకా పైన ఒక లేయర్ మట్టి పోసుకుంటే సరిపోతుంది. కానీ నీట్గా పెట్టాలండి టబ్బుకి. ఇలా నీట్గా సర్ది పెట్టుకోవాలి, అప్పుడు ఈజీగా అవుతుంది కంపోస్ట్. ఇప్పుడు మట్టి పోసుకుందాము. కొంచెం కొంచెం పోసుకుందాము. చూస్తున్నారు కదండి ఎంత తక్కువ పడుతుందో మట్టి. అందరికీ మట్టి దొరకదండి, చాలా కష్టం మట్టి దొరకాలంటే. అందుకని మనం ఇలా నింపుకుంటే ఈజీగా ఉంటుంది. ఒక మొక్క నాటుకోవాలంటే, ఈ మొక్క నాటాలంటే 4-5-6 బొచ్చెలు పట్టుద్దండి. ఈ 5-6 బొచ్చెలు ఉంటే మనం 5-6 మొక్కలు నాటుకోవచ్చు ఇలా నింపుకుంటే. ఒక్క మొక్కకి సరిపోయే మట్టి మనం 5-6 మొక్కలు నాటొచ్చండి. ఇలా మట్టితో కప్పేయాలి గడ్డిని. కప్పేశాక గట్టిగా ప్రెస్ చేయాలి. ఇంకొంచెం పోస్తున్నా. నేను ఒక బొచ్చ మట్టిని 4-5 సార్లుగా పోస్తున్నానండి, కొంచెం కొంచెం. ఇలా నిండుగా పోసుకోవాలి మట్టిని. మనకి 2 బొచ్చెలు కూడా పట్టలేదండి మట్టి. ఇలా నిండుగా టబ్బు నిండుగా పోసేయాలి. అడుగునంతా పచ్చగడ్డి, ఎండుటాకులు, శనగ తొక్కలు, బొప్పాయి వేస్ట్ అన్నీ ఉన్నాయి. మనం మట్టి పోసింది 2 బొచ్చెలే. ఇట్లా నింపుకోవాలి. వారం 10 రోజులు ఉన్న తర్వాత మట్టి కొంచెం డౌన్ అవుతుందండి, ఎందుకంటే కంపోస్ట్ అయిపోతుంది కాబట్టి మనం వేసినవన్నీ. అప్పుడు అవసరమైతే పోసుకోవచ్చు, లేదంటే లేదు.
మందార మొక్కని నాటేశానండి. నేను ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాను మందార కొమ్మల్ని. మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ కొమ్మల్ని తెచ్చుకుని నాటండి. ఇంకా నెల 2 నెలలేనండి మనకు టైం ఉంది. ఇంకా తర్వాత సమ్మర్ వచ్చేస్తుంది. సమ్మర్ వస్తే నాటుకోవు. మనం కొమ్మల్ని నాటుకోవటం వలన మనీ సేవ్ అవుతుందండి. మనకి అన్ని మొక్కల్ని మనం కొనలేం కదా, అందుకని మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కొమ్మల్ని తెచ్చుకొని నాటుకోవాలి. కొమ్మల్ని నాటుకునేటప్పుడు బాగా నాటుకోండి. చూడండి ఎలా వచ్చాయో. తర్వాత టబ్బులో వేసుకోవాలంటే మాత్రం ఇలా నింపి పెట్టండి. పువ్వులు బంచెస్గా వస్తాయండి. మొక్క కూడా పచ్చగా హెల్దీగా ఉంటుంది. మీరు కూడా ఇలా నింపి మొక్కేస్తారని అనుకుంటున్నాను. వేయడానికి ట్రై చేయండి. హెల్దీగా పచ్చగా వస్తాయండి. ఏ మొక్కేసినా కానీ, మీరు ఏ పూల మొక్కేసినా కూడా హెల్దీగా పచ్చగా ఉంటుంది. మొక్క నిండా పూలు వస్తాయి. మందార కొమ్మలకి వాటర్ ఇచ్చేద్దాము. మందార మొక్కలకి వాటర్ ఇస్తున్నా. మనం వేసినవన్నీ 10-15 రోజుల్లో కంపోస్ట్ అయిపోతాయండి. కంపోస్ట్ అయిపోయి మన మొక్కకి మంచి పోషకాలు అందిస్తుంది. మన మొక్క తొందరగా ఎదుగుతుందండి. బాగా హెల్దీగా ఫాస్ట్గా పూలు వచ్చేస్తాయి. చూడండి, ఈ మందారం బుల్లి మందారం అండి. ఈ కలర్ చాలా బాగుంటుంది. చూడండి, మొక్క నిండా మొగ్గలు ఉన్నాయి. బాగా పోస్తుందండి. ప్రతి కొమ్మకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇది చిన్న టబ్బు అండి. చిన్న టబ్బులోనే పెట్టాను మందారం. ఈసారి పెద్ద టబ్బులో పెట్టాను. చిన్న టబ్బులోనైనా భలే పోస్తుందండి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ప్రతి కొమ్మకి మొగ్గలు ఉన్నాయి. మనం టబ్బుని ఇలా నింపుకుని మొక్కేసుకుంటే ఇలానే పూస్తాయండి. మొక్క నిండా వస్తాయి మొగ్గలు కానీ పూలు కానీ. మీరు కూడా ట్రై చేయండి.